హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఒక పెద్ద డిసిషన్ తీసుకుంది. తమ బెస్ట్ బౌలర్స్ అయిన భువనేష్ అండ్ నటరాజ్ ఇద్దరిని వదిలిపెట్టి మహమ్మద్ షమీని కొనింది. సో మహమ్మద్ షమీ ఆల్రెడీ ఇంజురీతో ఉన్నాడు అండ్ అతడు ఇంటర్నేషనల్ కూడా ఆడట్లేదు. రీసెంట్గా విజయ్ హజారే ట్రోఫీలో కూడా అతడు కనిపించలేదు. సో మొత్తానికైతే మహమ్మద్ షమీ పూర్తి ఫిట్నెస్ అయితే సాధించాడు విజయ్ హజారే ట్రోఫీలో. ఇవాళైతే మహమ్మద్ షమీ ఆడాడు. చూసే ముందైతే ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం వెయిట్ చేసేవారంతా వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఎస్ఆర్హెచ్లో ఈసారి మీ ఫేవరెట్ ప్లేయర్స్ ఇద్దరు ఎవరు అనేది అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మహమ్మద్ షమీ ఇవాళ బ్యాట్తో అద్భుతంగా ఆడాడు. వాళ్ళ ఇన్నింగ్స్ అయ్యే వరకు 42 రన్స్ కొట్టాడు 34 బాల్స్లో. సో ఇందులో 5 4లు ఒక 6 కూడా కొట్టడం జరిగింది. సో మహమ్మద్ షమీ బ్యాటింగ్లో కూడా రీజనబుల్గా రాణిస్తున్నాడు ఈ మధ్య అని చెప్పొచ్చు. సో ఇది ఎస్ఆర్హెచ్కి చాలా హెల్ప్ కాబోతుంది అండ్ ఇతడైతే ఫుల్ ఫిట్నెస్తో ప్రజెంట్గా ఉన్నాడు. చాలామంది కామెంట్స్లో నన్ను అడుగుతున్నారు మహమ్మద్ షమీ అప్డేట్ ఏంటి అని. సో ఇతడైతే ఫిట్నెస్తో ఉన్నాడు ప్రజెంట్గా. అండ్ అదేవిధంగా అభిషేక్ శర్మ అయితే కంటిన్యూస్గా బెస్ట్ ఇన్నింగ్స్లో ఆడుతున్నాడు. ఒకటి హైదరాబాద్ మీద 93 రన్స్ 72 బాల్స్ అండ్ సౌరాష్ట్ర మీద 170 రన్స్ 96 బాల్స్, ముంబై మీద 66 కొట్టాడు. సో ఒక మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్తో పాటు బౌలింగ్ కూడా చాలా అద్భుతంగా వేస్తున్నాడు. సో అభిషేక్ శర్మ అయితే ఫెంటాస్టిక్ ఫామ్లో ఉన్నాడు. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్కి అభిషేక్ శర్మ చాలా హిట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఇంకొక కొత్త ప్లేయర్ అభినవ్ మనోహర్. సో ఇతడు అప్డేట్ కోసం అయితే చాలామంది చూస్తూ ఉండి ఉంటారు. ఇతడు ఒక 44 రన్స్ కొట్టాడు 28 బాల్స్లో, 2 4లు 3 6లు. సో ఇతడు ఒక బిగ్ హిట్టింగ్ చేసే కెపాసిటీ ఉన్న ప్లేయర్. మీకు ఫస్ట్ నుంచి చెప్పినట్టు ఈసారి ఐపీఎల్లో మాత్రం ఇతడు తన యొక్క సత్తా ఏంటో చూయించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అభినవ్ మనోహర్ ఈ లోకల్ టోర్నమెంట్లో అయితే ఇషాన్ కిషన్ కూడా ఫామ్లోనే ఉన్నాడు. సో మొత్తం మీద సన్ రైజర్స్ హైదరాబాద్కి అయితే మహమ్మద్ షమీ ఫామ్లోకి రావడం అండ్ ఇంజురీ కంప్లీట్గా రికవర్ కావడం ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు.